నమస్తే సార్. మా నమస్తే. నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసీ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఎన్ఎంసీ ఛానల్ చూసే ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యానాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి సార్. నా పేరు చంద్రరావు అండి. మా ఊరి పేరు యాదవోలు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు. మేము వచ్చైతే సంవత్సరం నాకు తెలియదు కానీ మా ఊరు 3 రోజులు చేతి క్లాస్ పెట్టారండి. నేనైతే ప్రతిరోజు పొలం వెళ్ళిపోతాను. ఏ రోజు మానో ఆ రోజు వర్షం వచ్చింది, దాని గురించి మానేశానండి. వాళ్ళు ఎవరిని అడిగానండి, ఏంటి అంటే అడిగితే రారాదు, ఏదో ధ్యాన క్లాస్ అంటే అన్నారు. ఆ వెళ్తాం 3 రేతులు 3 పగళ్ళు అక్కడ ఉండిపోయానండి. ఉండిపోయిన తర్వాత కొందరు ఒకళ్ళు ఎక్టపేషన్లు వేసారండి. సీమ చిన్నది, ఏనుగు పెద్దది, సీమర దంతిన అంతే పాపం, ఏనుగు అంతే అంతే పాపం అని అన్నారు. అలాగే కోడిగుడ్డు అయినా తినొచ్చా అని అది బాలకృష్ణ గారు, శ్రీనివాస్ గారు వచ్చారు అని అన్నారు. కోడిగుడ్డు అదే పాపం, పెద్దదైన అదే పాపం అన్నారు. అది రాగానే నేను ఇంటి దగ్గర చెప్పానండి. మా పిల్లలతో చెప్పాను అంతే, మళ్ళీ రెండోసారి చెప్పలేదు. మా ఆవిడతో కొన్ని రోజులు తలకాపోటు పట్టింది, కానీ మనం అయితే ఓకే, చుట్టాలు వస్తారు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నారు. అయితే వాళ్ళు ఏంటంటే మన దగ్గర అన్ని రకాల వడియాలు ఉంటాయి, ఓ సాంబార్ ఎట్టి అయితే సరిపోద్ది అని అన్నానండి. అలాగలాగానే సరే వచ్చారండి. మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అదేనండి, మా అబ్బాయి పెళ్లి చేసాం, వాళ్ళకి అలాగని కోరుకున్న ఆ అమ్మాయికి కూడా చెప్పాము. కాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా, కానీ మా ఇంటికాడైతే శాఖాహార కుటుంబమేనండి. నాకు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అయితే చెప్పలేదని మా పిల్లలే చెప్పారండి. అని పిల్లలు చెప్పలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, మీ వాళ్ళు ఎప్పుడో మానేశారండి. నాకు వాళ్ళే అదే ఇచ్చిన కొద్ది గౌరవం. కానీ కాకపోతే ఏంటంటే క్లాసులు కానట్టు అనేది మా మేడం వాళ్ళకి అటెండ్ అవుతాను. నాకు అదే కొద్దిగా గిల్టీగా ఉంటుంది. ధ్యానం అయితే మరి నాకు తెలియదు, కానీ కూర్చునేటప్పుడు నేను ఒక శోభలాగా కూర్చొని ఉంటుంది, అందులో కూర్చుంటాను. ఎంతసేపు కూర్చుంటానని తెలీదు. ఆ మేలుకు వచ్చినప్పుడు వెళ్తాను, ఏంటో మంచం మీదకి చెప్పాలి. ఎక్కువైతే స్టార్టింగ్ ఒకవేళ పడుకోవాలని మామూలుగా పడుకుంటే నిద్ర కూడా రాదు. తెల్లరగట్లయితే ఆ పొలం పనికి వెళ్తాం, కానీ అవదండి. సంతకాడ ఫోన్ చేసి లేట్ మరి మినిమం ఏంటంటే 10 దాటాక మినిమం 10-11 అయిపోద్దండి నేను పడుకునేటప్పటికి. ఇంకా అప్పుడు ఏ టైం ఉన్నా సరే మెడిటేషన్లో అలా కూర్చుని నిద్ర అవ్వచ్చు, ఏమిటో నాకు కూడా తెలియదు అది. అదండి. ఇక డైలీ ఇంకా క్లాసులు అనేటప్పటికి ఈ నాసరా గారు, సూర్యకుమార్ గారు, ఇంకా ఝాన్సీ గారు క్లాస్ అనేది అందులో అరేంజ్ చేస్తారు. ఈ మేడం గారు అయితే ఇంకా ఎక్కువ అంటే ఇంకా సారథిని మేడందే ఎక్కువ, బాగా పురుషాసనం. ఇద్దరు ఒక రూట్లో వెళ్తున్నారు కదా బండి మీద, ఇద్దరు వేరే కాదు. దాంట్లో అయితే బాగా సాగుతుంది. ఆవిడైతే వంట చేస్తానే అందరికీ ఫోన్లు చేసేస్తుంటుంది. ఈయన పొద్దున రైస్ వండేస్తాడు. చాలా బాగుంటుందండి. ఊరికైతే మా ఊరికి ఇద్దరు వచ్చాక అన్నీ డెవలప్ అయినాయి, బాగున్నాయి. మా ఊర్లో కనీసం పొరంలో కూడా కాదు క్లాసులు ఆపలేదండి. మేము కంటిన్యూగా జాగిని వచ్చిన వాళ్ళకి మాస్టర్లు వచ్చినంటే మీకు సౌకర్యం ఉన్నాం కాబట్టి వచ్చేటప్పుడు ఆయన తీసుకొస్తారండి, వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్తాను. తీసుకెళ్ళా కానీ అక్కడ బస్సు ఎక్కాక అప్పుడు అవును 1 గంట అవును 2 గంటలైనా బస్సు ఎక్కాకే రమ్మంటారండి. బస్ స్టాండ్లో వదిలేసే మట్టుకు వస్తే ఊరుకోరండి. ఎవరు వచ్చినా సరే, ఎంత దూరం నుండి వచ్చినా సరే ఆ గుర్తింపు ఉండాలి మన ఊరు అని అంటుంటారండి ఇద్దరు. అలాగే చేస్తుంటారు. అనుభవాలు అయితే నాకు రావండి. నేను ఎప్పుడు ధ్యానంలో కూర్చొని మార్పులు అయితే నేను ఇందులోకి వచ్చి కొద్దిగా నాకైతే చదువు రాదు, లోక జ్ఞానం తెలీదు కూడా. పత్రిక గారు వచ్చినప్పుడు మనం వెళ్ళాము చూడండి. ఇప్పుడు ఆ పిరమిడ్ కాడ ఇంటున్నా కానీ ఎవరైనా పని ఏంటని నా రూట్లో వెళ్ళిపోయేవాడిని. ఆ చేతి క్లాస్కి ఉండే ఏంటైనా ఇవాళ 8,000 కుటుంబాలకి అందరినీ ఒక చోట కలిపేటట్టు. ఇప్పుడు ఎవరిది ఉంది, మనది ఎవరిది కాదండి, పత్రిజీ గారి కుటుంబమేనండి ఇది. ఆయన ఎన్ని వేల కోట్ల మంది చోటు చేసుకున్నాడండి. సామాన్యం ఒక మానవుడు ఒక ఇంతమందిని చేయటం సామాన్యం కాదు కదండి. మరి కొన్ని వేల మనం పెట్టినా కానీ ఆయన మనకి దొరకడాలంటే ఆయన అదే
మీ విలువైన సమయం మా ఛానల్ వరకు కేటాయించి మంచి అనుభవాలు పంచినందుకు మా NMC ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.